నమస్కారం. మనిషి సమాజంలో తన ఉనికిని కాపాడుకోవడానికి వ్యక్తులతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. మంచి సంబంధాలు కొనసాగాలంటే మంచి మాటలు, ఆప్యాయత, పలకరింపులు, కొన్నిసార్లు బహుమతులు సైతం ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎటువంటి బహుమతులు లేకుండా ఒక వ్యక్తితో ఎంతో గొప్ప సంబంధాన్ని కలిగి ఉంటాం. ఆ సంబంధం ఏంటి, ఆ వ్యక్తి ఎవరు తెలుసుకుందామా? అయితే వినండి. రోహిణి వంజారు గారు రాసిన కవిత ఉనికి. కవితా శీర్షిక ఉనికి. ఆమెకెప్పుడూ నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు. తన అడుగుల సవ్వడే నాకు హిందోళ రాగం. తననెప్పుడూ ఖరీదైన హోటల్కు తీసుకువెళ్లలేదు. తను వండిన వంటలో ఏడో రుచిని ఏదో కలిపేది. ఆ మధురమైన రుచి నాకింకెక్కడా దొరకలేదు. బహుశా ఆ రుచి పేరు అనురాగమేమో. తనకెప్పుడూ నేను గులాబీలు ఇవ్వలేదు. తన నవ్వులతోనే ఇల్లంతా రంగులద్దుకునేవి. సాయంకాలమైతే చాలు తన చూపుల్ని గుమ్మంలోనే వేలాడదీసేది. నన్ను చూడగానే తన కళ్లల్లో మెరుపులు, వాటితోనే రాత్రంతా వెలుగులు నింపేది. తనెప్పుడూ నాకు ఐ లవ్ యు అని చెప్పలేదు. నేను లేకుండా తన ఉనికి లేదంటుంది. తను లేకుండా నాకు బతుకే లేదంటాను. మేమిద్దరం ఆలుమగలం. మా ప్రేమ భాష మౌనం. అద్భుతంగా ఉంది కదా. నిజంగానే ఏ బహుమతులు ఇవ్వకపోయినా, ఏ పలకరింపులు లేకపోయినా మనతో పెనవేసుకున్నటువంటి అత్యద్భుతమైన బంధం భాగస్వామితో ఉండేటువంటి అనుబంధం. ఈ కవిత ఉనికి రోహిణి వంజారు గారు రాసినటువంటి కవిత. ఇటీవలే వారు వెలువరించినటువంటి దిగులు వర్ణం కవితా సంకలనం నుండి సేకరించబడింది. ఇలా ఇంకా ఎన్నో అద్భుతమైన కవితలు దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నిస్తారు కదా. నమస్తే.